రైట్. నమస్తే. రాజీవ్ యువ వికాసం పేరు మీద లక్షల అప్లికేషన్లు ఇప్పటికే అందరూ అప్లికెంట్స్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకున్నారు. దాని మీద యువకులందరికీ ఒక లోన్లు ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పి అందరూ నమ్మిర్రు. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున అప్లికేషన్లు అయితే వచ్చినాయి లక్షలలో. కానీ ఇప్పుడు రీసెంట్గా ఆ అప్లికేషన్లకు ముందు కానీ ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కానీ ఎలాంటి ముందస్తు అంటే ఏమంటారు సూచనలు కావచ్చు, కండిషన్స్ కావచ్చు ఏం పెట్టలేదు. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి గారు దానికి ఖచ్చితంగా సిబిల్ స్కోర్ ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఎట్లా ఉన్నది, యువకులందరూ ఏమంటా ఉన్నారు, దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీని గురించి ప్రస్తుతం మనతో పాటు జనార్దన్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. వీళ్ళు ఏం చెప్తారు? రాజీవ్ వికాస్ అప్లికేషన్ పెట్టినావు ఫస్ట్? రాజు పెట్టినవన్నా, కానీ మాకు రాదంట. రాదనే చెప్తున్నారు. ఎందుకని అట్లా? ఎందుకంటే కాంగ్రెస్ గురించి పల్లెత్తు మాట అన్నోడు ఆయన వంది ఫస్ట్ అవుట్ రైట్ రిజెక్టెడ్. కాంగ్రెస్ కాదు ఇది. అయితే ఇక్కడ ఏం చేసిర్రంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏ స్కీమ్ వచ్చినా కానీ ఇందిరమ్మ కమిటీలని వేసిర్రు. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ గురువు గారు ఏదైతే అక్కడ టీడీపీకి కమిటీలు వేసిండో, ఎన్టీఆర్ గ్రామ కమిటీలని, ఆ కమిటీలని, ఈ కమిటీలని వేసిర్రు కదా, అట్లాంటి కమిటీలను ఇక్కడ వేసిర్రు అనమాట. సేమ్ జన్మభూమి కమిటీలు ఏపీలో ఎట్లున్నాయో ఇక్కడ ఇందిరమ్మ కమిటీలు వేసిర్రు. కమిటీ వేసినప్పుడు కమిటీ అనే దానికి ఒక విలువ అనేది ఉంటుంది. కమిటీలో ఉండేటటువంటి వాళ్ళ సెలక్షనే చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చేసింది ఫైనల్ కదా. ఇవాళ ఇప్పుడు మేము గ్రూప్ 1 మీద ఎగ్జామ్ కొట్లాడుతున్నాం, అవకతవకలు ఉన్నాయి. మేము ఏ కమిటీ అడుగుతున్నాం? జ్యుడిషియల్ ఎంక్వైరీ అడుగుతున్నాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ అడుగుతున్నాం అంటే ఒక జడ్జి, ఒక సిట్టింగ్ జడ్జితో అడిగితే దానికి ఒక విలువ ఉంటుంది. ఆయన మొత్తం రిపోర్ట్ అన్ని చేస్తాడు, మొత్తం చదువుకొని అన్ని చదువుకొని వివిధ రాష్ట్రాలలో ఉన్నాయని చేస్తాడు. అదేవిధంగా ఇక్కడ గ్రామ కమిటీలు అన్నప్పుడు వాళ్ళకు చదువుకొని ఉండాలి, ఫస్ట్ వాళ్ళకు డిగ్రీలు ఉండాలి, వాళ్ళకి నిరుద్యోగిత సమస్య మీద అవగాహన ఉండాలి, సామాజిక వర్గాల కూర్పు ఉండాలి, వీటన్నిటిని ఉండాలి. ఇది ఏది లేకుండా పట్టు కమిటీలో ఒక 10 మంది ఉండాలి. ఒక మాల, ఈ మాలమ అన్నాం కదా, ఇగో ఈ పలానాని భార్య తీసుకొచ్చి అల్లబెట్టుడు, ఇంకో మాదిగ నుంచి ఈయన ఇంకో తీసుకొచ్చి పెట్టుడు. దాని తర్వాత ఇగో ఈడు గొల్లవాళ్ళ ఇళ్ళ నుంచి ఒక ఆమె, ఈ ముద్రాసు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఒక ఆమె, ఈ సాకుల వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఒక ఆమె. వాళ్ళకి అసలు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th వరకు ఉండదు, కనీసం ఈ సామాజిక పరిస్థితుల పైన అవగాహన ఉండదు, ఏది అవగాహన ఉండదు. పేరుకు వాళ్ళు, వాళ్ళ భర్తలు, ఆ భర్తలకు కూడా వారు కూడా మరి పెద్దగా చదువుకొని ఈ సామాజిక అంశాల పట్ల కొట్లాడిన వాళ్ళు చేసిన వాళ్ళు అంటే అది కూడా కాదు. ఇంకా అది కూడా పోనీ దరిద్రంగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి వీళ్ళు కాంగ్రెస్ గురించి ఒక ప్రతిపక్ష పాత్ర పోషించడం, వీళ్ళు ఏమైనా కొట్లాడిన వాళ్ళు అంటే అది కూడా కాదు. వీళ్ళకి ఏది లేదు, ఉట్టైన పేరుకు గ్రామ కమిటీలు వీళ్ళు అంతే. అవుట్ రైట్ ఇటు మన కాంగ్రెసా కాదా, ఇటు మనతోటి ఎంత ఎట్లుంటున్నాడు, ఏళ్ళు పెట్టుకుంటున్నాడు. ఇది ఎంత దుర్మార్గం అంటే చాలా దుర్మార్గం. ఎన్నికలప్పుడు నువ్వే చెప్పినావు కదా, ఆ రోజు బీఆర్ఎస్ లేదున్నా బీఆర్ఎస్ కండో కప్పుకున్నోనికే చేస్తాం, మా కాంగ్రెస్ వస్తే అట్లా ఉండదు, కాంగ్రెస్ వస్తే ఇందిరమ్మ అంటే అమ్మ అందరినీ సమానంగా చూస్తుంది, మాకు ఎవరితోటి ఒక దుష్మాన్ ఉండదు, ప్రతి ఒక్కటి ఎలిజిబుల్ ఉన్నోని పెడుతున్నారు. ఇవాళ ఎలిజిబిలిటీ ఏంది? ఫస్ట్ వాడు కాంగ్రెసా కాదా, వాడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా కాదా, తర్వాత వీడి గతంలో బీఆర్ఎస్ తోటి ఉన్నాడా లేదా, వీడి గతంలో బీజేపీ తోటి ఉన్నాడా లేదా, మళ్ళీ ఇప్పుడైనా మళ్ళీ వీనికి మనం ఒక పథకం ఇద్దామంటే వీడు మన కాంగ్రెస్కు కండవ కప్పుకుంటాడా లేదా. ఇలాంటి నువ్వు క్రైటీరియాలు పెట్టుకొని నువ్వు చేస్తే ఎట్లా? నువ్వు పెట్టుకోవాల్సింది ఏంటి, వీడు సామాజిక వర్గం ఏంది, ఒకవేళ వస్తే ఇయ్యదలుచుకున్నప్పుడు వాడికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంది, వానికి ఉన్న ఆర్థిక వనరులు ఏంది, ఒకవేళ వానికి ఇల్లు ఇవ్వకుంటే వాని జీవితం ఏంది, ఎండకు తడిచి వానకు ఎంతడా, వానకు తడిచి ఎండకు ఎంతడా, నువ్వు ఎట్లా అంటే అట్ట అది నువ్వు చూసుకోవాలి. వాని గుడిసి ఉందా లేదా, వాని పిల్లల యొక్క పరిస్థితులు ఏంది, ఒకవేళ వాడు ఇల్లు కట్టుకోవాలంటే వాడు ఎంత అప్పు తేవాలి, అప్పు తెస్తే ధర్మ వడ్డీ ఆడ 3 రూపాయలు వడ్డీ 4 రూపాయలు వడ్డీ, లేకుంటే ఇప్పుడు ఊళ్ళల్లో కూడా చాలా వస్తున్నాయి అనమాట ఈ ప్రైవేట్ ఫైనాన్స్లు, మహీంద్ర ఫైనాన్స్ అవి వచ్చి ఆగం పట్టిస్తున్నాయి. ఇలా జీవితాలు దుర్భరం అయిపోతున్నాయి. 10 ఏళ్ళు ఇల్లు ఇవ్వలేదని నువ్వు చెప్పి ఊదరగొట్టి ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు, మేము అప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని చేస్తే ఇందిరమ్మ ఇల్లుని మార్చేసి డబల్ బెడ్రూమ్ కేసీఆర్ ఇల్లు అని చెప్పి ఏది ఇవ్వకుండా చేసిందని చెప్పి ఈరోజు నువ్వే చేస్తున్నటువంటి మోసం ఏంది? ఈ స్కీములలో వచ్చినటువంటి ఏంటిది? రాజు యువ వికాసం కింద క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, డిగ్రీలు చదువుకున్నటువంటి వాళ్ళు, పీజీలు చేసినటువంటి వాళ్ళు, పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళకు ఇవాళ నువ్వు ఉద్యోగాలు ఇవ్వాలి, 2 లక్షల ఉద్యోగాలని ఇవాళ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకే నువ్వు, వాళ్ళు పెట్టిన పరీక్షలకే నువ్వు ఇవాళ ఉద్యోగాలు ఇచ్చినావు, కొన్ని పరీక్షలు నువ్వు పెట్టినావు, అదే నోటిఫికేషన్లో ఒక్క ఉద్యోగాన్ని పెంచకుండా నువ్వు పరీక్షలు పెట్టలేదు.
ఉద్యోగాలే పెంచలేదు. 2 లక్షల ఉద్యోగాలలో నువ్వు అన్నట్టు బీఆర్ఎస్ ఉంది నీ ఖాతాలు వేసుకున్న 60 పోతే ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఉంటాయి. 1,40,000 ఉద్యోగాలు అట్టనే ఉన్నాయి. 60,000 మందికి ఉద్యోగాలు ఇస్తే 28,40,000 మంది అట్టనే నిరుద్యోగులుగా ఉన్నారు. వీళ్ళకు ఉపాధి కల్పించలేదు. నువ్వు ఇందిరమ్మకు మా కాంగ్రెస్ కోటేషన్కే ఇస్తా అని చెప్పేసి ఈ నిరుద్యోగుల ఉసురు పోసుకుంటే మాత్రం ఎవడు ఊరుకునేది లేదు. మేము స్థానిక సంస్థలలో నీకు బుద్ధి చెప్తాం. ఈ రాజీవ్ వికాసం పార్టీలకు అతీతంగా ఇవ్వాలి. మరి అలా మేము కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదు, మరి ఎవడు ఏ పార్టీ కాదు. మరి నీకు ఎందుకు వచ్చేసిర్రు? నువ్వు చెప్పినటువంటి ఒక విస్తృతమైన ఆలోచనకు మేము నమ్మి వచ్చినాం, అట్రాక్ట్ అయ్యి వచ్చినాం. మేము ఏ స్కీమ్స్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ అనే ఒక ప్రాతిపాదిక మాకు పనిచేయదని చెప్పినాం. మాకు ఏదైతే ప్రాతిపాదికలు ఉన్నాయి అంటే మాకు ఇచ్చేటటువంటి గవర్నమెంట్ రిపోర్ట్సు, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్సు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి రిపోర్ట్సు, వీటన్నిటిని మేము ప్రమాణికంగా చేసుకొని, ఒక బీదరికాన్ని ప్రమాణికంగా చేసుకొని, ఒక సామాజిక వర్గాల కూర్పును ప్రమాణికంగా చేసుకొని నువ్వు స్కీమ్స్ ఇస్తాను చెప్పినటువంటి వానివి ఈరోజు నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నావు. రాజీవ్ వికాసంలో కనుక నిజమైన నిరుద్యోగులకు రాకుండా కాంగ్రెస్ వానికే ఇస్తే, కాంగ్రెస్ ఇంటోనికే ఇస్తే ఊకునేదే లేదు. మేము నువ్వు ఇచ్చినాక చెప్తున్నావు ఆర్టీఐలు వేస్తాం. వచ్చినోడు కాంగ్రెస్ ఎంపీటీసీ అని కొడుక, జెడ్పీటీసీ అని కొడుక, గతంలో వీడు ఎట్లుంటే మరి వచ్చినోనికి వీడు బెదిరించి మళ్ళీ ఈయన కాంగ్రెస్లోకి తీసుకున్నాడా, ఎట్లా చేసిండు? నీ రాజకీయ లింకులు మొత్తం తీసి బయట పెడతాం. ఖబర్దార్ మీరు అనుకుంటున్నారు. అసలు ఇప్పుడు గ్రామ కమిటీలలో ఉన్నోడు ఎవడు కూడా కాంగ్రెస్ కానే కాదు. వీళ్ళందరూ దొంగలు. ఇప్పుడు మీరు అన్నట్టు బహుజన బిడ్డలే ఎక్కువ శాతం ఉంటారు. దీన్ని అప్లికేషన్ చేసుకున్న వాళ్ళలో కూడా చాలా ఎక్కువ మొత్తంలో 90% ఈ బహుజనులే ఉంటారు. అందులో సిబిల్ స్కోర్ అనేది ఎంతమందికి ఉంటుంది? ఇప్పుడున్నటువంటి ఈ సొసైటీ లాంటి ఈ జనరేషన్లో ఎవడో ఒకడు మన ఫోన్పే లోన్లు ఉన్నాయి, ఫోన్లల్లో చిన్న చిన్న యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ ద్వారా లోన్లు తీసుకోవడం, అవి రీపే చేయకపోవడం, సిబిల్ స్కోర్ పోవడం, ఇట్లా చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సిబిల్ స్కోర్ గురించి చెప్తే అప్లికేషన్ పెట్టినాక అసలు ఒక్కరికన్నా వచ్చే ఛాన్స్ ఉందా బహుజనుల నుంచి? అయితే ఇది ఏందన్నంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ఎట్లా చేయాలనేటటువంటి ఒక ఎత్తుగడ. ఆ ఎత్తుగడలో ఇప్పుడు ఒక మండలం నుంచి ఒక 10,000 అప్లికేషన్స్ వచ్చినాయి. 10,000లలో ఒక 7,000 తీసేయాలి. ఎట్లా తీసేయాలి? వాడికి నిజంగా వాడు బీదోడే, వాడు బీదోడు కాబట్టే నువ్వు అన్నట్టు వాడుకి 10 ఏళ్ళు నువ్వు కాంగ్రెస్ అన్నట్టు ఇల్లు రాలే, వాడు ఇల్లు కట్టుకోవడానికో ఇంకేదో చేయడానికి వాళ్ళు లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకున్నప్పుడు ఫోన్పేలలో ఈటీలలో లోన్లు తీసుకున్నప్పుడు వాడు కట్టలేనటువంటి పరిస్థితి, వాని సిబిల్ స్కోర్ పోయింది. ఇవాళ ఎవడు బాధ్యుడు? వానికి ఇలా ఏదో ఒక లింక్ పెట్టి ఒక వంక పెట్టి నువ్వేం చేస్తున్నావు? సంబంధానికి పోతే వాని అక్క మంచిది కాదు, ఆ నమ్మ మంచిది కాదు, అది గయ్యాలని ఎగదెంగుతారు కదా ఊళ్ళల్లో. ఇది కూడా సేమ్ అంతే అనమాట. ఈ నువ్వు వదిలించుకోవాలి 100%. ఇదే ఇది 100%. ఈ ఇల్లుల సమస్యలు కూడా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా మొన్న గువ్వల బాలరాజు కాన్స్టిట్యున్సీలో డైరెక్ట్ నువ్వు కాంగ్రెస్ అంటే వాళ్ళకు ప్రొసీడింగ్ ఇచ్చిరంట. ఇల్లుకు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లిస్ట్ వచ్చేసరికి ఆమె పేరు మాయం చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీ కాదు కదా, నువ్వు బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్ కండవ కప్పుకుంటే మీకు ఇస్తామని చెప్పిరంట. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావు? మరి ఏం చెప్తావు అసలు ఇప్పుడు? ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పిర్రు, మా రాజ్యం వస్తే అందరు సమానం అన్నారు, అందరికీ సమన్యాయం జరుగుతుంది అని చెప్పిర్రు, కంచెలు బద్దలు కొట్టినామన్నారు. ఇవన్నీ చెప్పి మళ్ళీ ఇల్లు చేస్తున్నది ఏంది? 100% అన్న నువ్వు చెప్పింది. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లదైనా రాజీవ్ వికాసమైనా నువ్వు ప్రభుత్వం వచ్చి సంవత్సరాన్నర జరిగింది, వచ్చిన 6 నెలల లోపే అన్నిటిని స్కీమ్స్ అన్నిటిని తీసుకొస్తా ఇంప్లిమెంట్ చేస్తున్నావు. ఇప్పటిదాకా ఎందుకు ఆగినావు? ఈడైనా అసలు మెలికే ఉంది. రేపు జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఇప్పటికే చాలా డిలే చేసుకుంటూ వచ్చారు. 100% ఎన్నికలు పెట్టాలి. ఈ ఎన్నికలలో గెలవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కోట శ్రీనివాసరావుది కోడి కథ ఉంటది కదా, ఆ కోడిని పెట్టి ఇక తినిపించి ఊరించుకుంటా ఉట్టాను తిన్నట్టు ఆడ కొసారు గమ్మల్ని పథకాలను చూపిస్తారు. అందరినీ తీసుకుపోయి కాంగ్రెస్ బందెల దొడ్లో తోలుకొని ఈ స్థానిక సంస్థలలో గెలిచినాక మళ్ళా ఒక్కొక్క ఇంటికి నేను చెప్తున్నా చూడ్రి, 50,000 1,00,000 రూపాయలు తీసుకోకుండా చూడ్రి, ఇంటికి డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు ఇచ్చే పథకాలన్నీ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్ల ఎత్తుగడనే వీళ్ళని అందరినీ వాళ్ళ బందెల దొడ్లోకి తోసుకోవడమే ఎత్తుగడ. 100% ఎత్తుగడ. మళ్ళీ ఇది అయిపోయినాక మనకి ఇవ్వాలంటే వీళ్ళు ఏం చేస్తారంటే వానికి డబ్బులు ఇవ్వాల్సిందే. ఆ గ్రామ శాఖ ఉన్నోడు ఎవడైతే ఒక సిండికేట్ బ్యాచ్ ఉంటుందాడ ఈడ గ్రామ కమిటీలు, డమ్మీ కమిటీలు, ఇవన్నీ డమ్మీలు పేపర్ మీద చూపిస్తేందుకే వీళ్ళందరూ డబ్బులు తీసుకుంటారు. రాజీవ్ వికాసంలో కూడా జరుగుతాయి చూడ్రి, 100% జరుగుతాయి. రాజీవ్ యువ వికాస్ పేరేమో యువ అని చెప్పి యువకులకు సంబంధించిన అని చెప్పి పెట్టిరు,
కానీ అప్లికేషన్లు తీసుకునే టైంకి ఏమో ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనే రీతిగా అప్లికేషన్లు తీసుకున్నారు. ఏం చెప్పదలుచుకుంటారు అసలు ఇది? మేము అంటున్నాం రాజీవ్ వికాసం కాబట్టి నిరుద్యోగితను తగ్గియాలన్నప్పుడు నువ్వు ఇప్పుడు చదువుకొని గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యి వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి రానటువంటి వాళ్ళు, అసలు ఊళ్ళల్లో నుండి ఏదో ఒక పని చేసుకునేటటువంటి వాళ్ళు, స్కిల్డ్గా ఉన్నటువంటి ఒక ఎలక్ట్రీషియన్ ఉంటాడు, ఒక పిట్టర్ ఉంటాడు, ఒక ప్లంబర్ పని చేసుకునేటోడు ఉంటాడు, ఒక సుతార్ పని చేసుకునేటోడు ఉంటాడు, ఒక పాలిష్ బండలు వేసేటోడు ఉంటాడు. పాలిష్ బండలు వేసేటోనికి ఒక మిషన్ కావాలి, ఎలక్ట్రీషియన్ చేసేటోనికి వానికి ఇంకా ఈక్విప్మెంట్స్ కావాలి, వైరింగ్ అది చేసుకోవడానికి ఒక షాప్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ నీకు ఏదైతే ప్లంబర్ పని ఉందో వానికి ఇప్పుడు మిషనరీలు ఇవి కావాలి, సుతార్ పని చేసుకునేటోనికి కూడా కావాలి, సెంటరింగ్ కర్రలు అవి కొనుక్కొచ్చుకోవడానికి. అట్లా వాళ్ళకి చదువుకున్నటువంటి వాడు ఒక వీడియో ఎడిటింగ్ చేసుకుంటందుక, లేకుంటే ఒక ఇంటర్నెట్ పెట్టుకుంటందుక, ఒక రిపేర్ సెంటర్లు, ఇప్పుడు మొబైల్ రిపేర్ సెంటరు, టీవీ రిపేర్ సెంటర్లు, ఇవన్నీ రకరకాలకి ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీకి అనుగుణంగా వచ్చినవి ఉంటాయి. ఇంకా నెక్స్ట్ పోతే ఇప్పుడు గిగ్ అకాడమీలో వచ్చినట్టు మన కార్లు కొనుక్కొని వాడిని నడుపుకోవడానికి ఏదో ఒకటి చేయాలి కదా. ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి, కానీ మా కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తాం అనుకొని వానికి అన్నీ ఉండి అన్నీ ఉన్నాక కూడా మా కాంగ్రెస్ వాడు కాబట్టి ఇస్తామని చేస్తే మాత్రం ఊకునేదే లేదు. నువ్వు అన్నట్టు ఏజ్ అయిపోయిన వాళ్ళకి ఎవరికి ఏ సంబంధం లేనోనికి వాని ఇంట్లో ఆ నమ్మకో వాని అయ్యకో ఎవరికో కానీ పెట్టేసి డబ్బులు చేతులు మార్చుకుంటాం అంటే ఊకునేది లేదు. సిబిల్ స్కోర్ను ప్రామాణికంగా తీసుకోవద్దు, నిరుద్యోగులకే అవకాశం కల్పించాలి, వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేయాలి. ఇది చేయకుండా మాత్రం ఊకునేది లేదు. ఇంకా మీరు అన్నట్టు ఒక అమ్మాయి ఉంది మన కాంగ్రెస్ గురించి గెలిపించడానికి కొట్లాడిన అమ్మాయి, ఈ కాంగ్రెస్ నోటిఫికేషన్ ఇవ్వకుంటే అమ్మాయి మాట్లాడినందుకు అమ్మాయికి ఉన్న ఇంటి జాగాలో ఇందిరమ్మ ఇంటికి వేరేటోంది తీసుకొచ్చి అమ్మాయి ఇంటి జాగాలో ముగ్గు పోపిచ్చిర్రు. అమ్మాయికి అసలు నువ్వు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నువ్వు ఊరు మొత్తం వ్యతిరేకమయ్యారు. మొన్న మేమే పోయి అమ్మాయికి అండగా నిలబడ్డాం. ఇక్కడ నుంచి ఇంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. కాంగ్రెస్ గురించి వ్యతిరేకంగా మాట్లాడేటోనికి రాదు అని నేను చెప్తున్నా. వీళ్ళు ఇయ్యరు, రేపు నాకు కూడా ఇయ్యనంటారు. ఇయ్యనంటే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టను. వీడు ఎవ్వడు కూడా కాంగ్రెస్ కు మా అంత కొట్లాడినోడు కాదు, ఎవడు కాదు. ఇయ్యాల అలుగు నిన్నాక కొంగలు వచ్చినట్టు కప్పలు వచ్చినట్టు జేరి ఇవాళ కాంగ్రెస్ మాదని మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రతి ఊర్లో చెప్తున్నాం కాంగ్రెస్ మాది, మేము కాంగ్రెస్ గురించి కొట్లాడినా 10 ఏళ్ళు ఖాళీ. ఎవరు లేడు, వీడు అంత లోపకారికంగా చేసుకున్నారు. ఎవడు ఊళ్ళలో మాలక్క నిరుద్యోగులు ఉండి కొట్లాడిన వాళ్ళు ఉంటే ఇడెవడు కూడా మాకు అండగా నిలబడిన వాళ్ళు. అసలైన నిరుద్యోగులు కాంగ్రెస్ ని గెలిపించింది, అసలైన నిరుద్యోగులు బీఆర్ఎస్ ని ఒడగొట్టారు. ఇలా నిరుద్యోగులు బీఆర్ఎస్ ని ఒడగొట్టినందుకు ఇలా బీఆర్ఎస్ వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి ఈ నిరుద్యోగులకు ఏం చేద్దామని ఒక ఆలోచనలో పడ్డారు. ఈ నిరుద్యోగిత ఎట్ట తగ్గాలనేటటువంటి ఒక మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఇలా ప్రభుత్వం లేకుండానే ఆలోచిస్తారు. ఇలా బీజేపీ కూడా అట్టనే ఆలోచించమని చెప్తున్నాం, ప్రతిపక్షాలను కూడా నిరుద్యోగితను తగ్గేమని ఆలోచిస్తున్నాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాం కదా మాకు నిరుద్యోగులతో సంబంధం లేదు ఏది అంటున్నారు. కాబట్టి రాజీవ్ వికాసం నిరుద్యోగులకే దక్కాలి. మేము కాంగ్రెస్లో అనుకునేటోడు ఎవడు కాంగ్రెస్ కాదని ముక్త కంఠంతో చెప్తున్నాము. ఇవాళ రొమ్ములేగేసుకున్నాం. ఉన్నోళ్ళు ఉన్నారు పాప, కష్టపడ్డోళ్ళు ఉన్నారు, వాళ్ళని మేము ఏమనట్లేము. వాళ్ళందరూ మళ్ళీ మా మీదకి ఎగేసుకొని వస్తారు, మమ్మల్ని కాంగ్రెస్ కాదన్నారు. కాదు, ఉన్నోన్ని మేము గౌరవిస్తున్నాం. కాంగ్రెస్ని పట్టుకొని ఏలాడి కాంగ్రెస్ గెలుపు కొరకు వచ్చిన వాళ్ళను గౌరవిస్తున్నాం. వాళ్ళకు కూడా కాంగ్రెస్లో ఏం దక్కలే. ఎప్పుడు దొంగలు లెక్క ఉన్న వాళ్ళకే, దొంగలకు సద్దులు మోసేటోళ్ళకే, దొంగలకు పక్కలు చదివేటోళ్ళకే, దొంగలకు సాపలు తెలిపేటోళ్ళకే పదవులు వస్తాయి. అది ఏ పార్టీ అయినా కానీ అలాంటి వాళ్ళకే మళ్ళీ ఈటిలలో మేము ఇస్తామంటే మాత్రం నిరుద్యోగులను ఉరికిచ్చి తంతాం. ఎక్కడ తంతాం? స్థానిక సంస్థలలో ఉరికిచ్చి తంతాం. స్థానిక సంస్థలలో వీళ్ళని గెలవనీయం. మీరు ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని నిజమైన వాళ్ళకి డబ్బులు చేతులు మార్చకరి, అందరినీ బాగుపడేటట్టు చేయరు. కాంగ్రెస్ జెండా కప్పుకుంటేనంటే మాత్రం మీ జెండాలు ఊడిపోతాయి.